ఆయన ఒకప్పుడు చాలా ఈజీగా కలిసిపోతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇదంతా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు అన్నట్టుగా చూసేలాగా ఆయన రాజకీయ జీవితాన్ని ఆయనే ఎందుకో రెండుగా చీల్చేసుకున్నారు. అంటే సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కేసీఆర్గా ఎందుకో ఆయన దూరం అయిపోయారు. కేవలం ఎర్రవల్లికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఉద్యమ సమయంలో ఆయన గ్రౌండ్లో ఉంటేనో, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఆయన మాస్టర్ బ్రెయిన్తో ఆయన వర్కౌట్ చేపిస్తేనో ఆనాటి నాయకులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. కానీ మరి ఇప్పుడు ఉద్యమం వద్దనుకున్నారా, లేదంటే పదవులు వద్దనుకున్నారా, పదవే ఇవ్వనప్పుడు నేను రావడం ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ అనేక విషయాల్లో అన్ని రకాలుగా సైలెంట్ అయిపోవడం వల్ల కేసీఆర్ గారు ఈరోజు పార్టీని కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్న అటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎంత ముందుండి నడుపుతున్నా అంతే వేగంతో కవిత గారు కూడా వెనక్కి లాగుతున్న నేపథ్యంలో మధ్యలో ఉన్న కేసీఆర్ గారి రథం ఇటు ముందుకెళ్తుందా, కవిత గారి బలానికి వెనక్కి వెళుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనుంది.